అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫినిటీ అస్ట్రాలజికల్ సైన్సెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము జాతకంలో గ్రహణ దోషం గురించి మాట్లాడుకోబోతున్నాము. అలాగే ఈ గ్రహణ దోషం అనేది ఎటువంటి గ్రహస్థితి వల్ల మనకు ఏర్పడుతుంది, అలాగే ఈ గ్రహణ దోషం వల్ల కలిగేటటువంటి ప్రభావం అనేది ఒక మనిషి జీవితం మీద ఎలా ఉంటుంది, అలాగే గ్రహణ దోషం వల్ల కలిగేటటువంటి పరిణామాలు అనేది ఒక జాతకం మీద ఎలా ప్రభావితం చేస్తుందనే విషయం గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్రహణం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, జాతకంలో మనకు కాంతినిచ్చేటటువంటి గ్రహాలు ఏవి? సూర్యుడు, చంద్రుడు. సో ఈ కాంతిని మనకు ఇచ్చేటటువంటి గ్రహాలు ఎప్పుడైతే ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువులతో మనకు సంబంధపడతారో అప్పుడు అది మనకు గ్రహణం కింద ఏర్పడుతుంది. సో జనరల్గా మనకు ఈ గ్రహణం ఏర్పడేటప్పుడు అది నార్మల్గా మనం నెగటివ్ కిందే తీసుకుందాం. ఎందుకంటే గ్రహణం అనేది మనము యోగం కింద కాకుండా దోషం కింద తీసుకోవడానికి మేజర్ రీజన్ ఏంటి అని అంటే, ఎప్పుడైనా సరే గ్రహణం ఏర్పడేటప్పుడు మనకు ఆస్ట్రానమికల్ ఫినామినన్ ప్రకారం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ అల్ట్రా వైలెట్ రేస్ అనేది ఏర్పడుతుంది. అందుకే చాలామంది గ్రహణ సమయాల్లో ఇంటి నుంచి బయటికి వెళ్ళకూడదు, లేకపోతే గ్రహణాన్ని నేకెడ్ ఐతో చూడకూడదని చెప్తారు. గ్రహణాన్ని చూడాలనుకుంటే కూడా యూవీ ప్రొటెక్టెడ్ గ్లాసెస్తోనే చూడాల్సి వస్తుంది మనకు. ఎందుకంటే గ్రహణ సమయాల్లో మనకు ఏర్పడేటటువంటి ఫినామినన్ వల్ల అర్త్ అట్మాస్ఫియర్లోకి రీచ్ అయ్యేటటువంటి ఆ చంద్రుడి యొక్క కిరణాలైనా సరే, లేకపోతే సూర్యుడి యొక్క కిరణాలైనా సరే మనకు భిన్నంగా ఉంటుంది. సో ఇది మనకు జాతకం విషయంలో చూసుకునేటప్పుడు ఎలా ఉంటుంది అని అంటే, ప్రతి ఒక్క మనిషికి జాతకంలో సూర్యచంద్రులు ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఎందుకంటే ఒక జాతకం యొక్క బలాన్ని మనం పరిగణలోకి తీసుకునేటప్పుడు సూర్యుడి యొక్క బలము, చంద్రుడి యొక్క బలము, లగ్న బలం అనేది 3 మేజర్ పిల్లర్స్ కింద మనం తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఒక జాతకం బలంగా ఉందా లేదా అని అట్ గ్లాన్స్ చూసేటప్పుడు 3 ఫ్యాక్టర్స్ ఇంపార్టెంట్గా కన్సిడర్ చేస్తారు వాళ్ళు. ఒకటి, ఆ జాతకంలో సూర్యుడు బలంగా ఉన్నారా, చంద్రుడు బలంగా ఉన్నారా, లగ్నం బలంగా ఉందా. ఎందుకు అనంటే సూర్యుడు అనేవాడు మనకు ఆత్మకారకుడు అవుతారు. అంటే అది ఒక పర్మనెంట్ ఫినామినన్. అంటే మనం ఎన్ని జన్మాలు తీసుకుంటూ వచ్చామో మన యొక్క కార్మిక్ ఇన్ఫర్మేషన్ అదంతా మనకు ఆత్మలో ఎన్క్రిప్ట్ అయి ఉంటుంది. అలాగే చంద్రుడు మనకు మనఃకారకుడు అవుతారు. అంటే మనం జన్మించిన తర్వాత మనం ఎక్స్పీరియన్స్ చేసేటటువంటి ఫీలింగ్స్, అంటే మనం సంతోషంగా ఉంటామా, లేకపోతే బాధపడతామా, మన యొక్క ఎమోషన్స్ ఇవన్నీ మనకు మనఃకారకుడైనటువంటి చంద్రుడు నిర్ణయిస్తాడు. అలాగే మనకు ఉన్నటువంటి ఫిజికల్ ఫినామినన్, అంటే భౌతికంగా మనం ఈ భూమి మీద జన్మించాం కాబట్టి మనం చేసేటటువంటి యాక్షన్స్ పాజిటివ్గా ఉంటుందా, నెగటివ్గా ఉంటుందా అనేది మనకు లగ్నం నిర్ణయిస్తుంది. సో ఆత్మ, మనస్సు, శరీరం ఈ 3 మనకు మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్స్ ఏ జాతకానికైనా సరే. సో అందులో మనకు ఈ ఆత్మకారకుడైనటువంటి సూర్యుడు, మనఃకారకుడైనటువంటి చంద్రుడు ఎప్పుడైతే గ్రహణానికి దారి తీస్తారో, అంటే ఎప్పుడైతే వాళ్ళు గ్రహణంలో ఇన్వాల్వ్ అయి ఉంటారో అప్పుడు వాళ్లకు ఈ ఆత్మ అనేది చెడిపోతుంది, లేక మనస్సు అనేది చెడిపోతుందని చెప్తారు. అంటే సూర్యుడు కనుక రాహుతో కేతుతో సంబంధపడితే వాళ్లకు కాన్ఫిడెన్స్ అనేది లోపిస్తుంది, వాళ్లకు నమ్మకం ఉండదు, సెల్ఫ్ బిలీఫ్ ఉండదు, వాళ్లకు ఒక క్లారిటీ ఉండదు లైఫ్లో, వాళ్లకు పితృభాగ్యం అనేది దెబ్బతింటుందని చెప్తారు. సిమిలర్లీ చంద్రుడు కనుక రాహుకేతువులతో పాటు కలిసి ఉంటే వాళ్లకు మానసికమైనటువంటి సమస్యలు, అంటే వాళ్లకు బైపోలర్ రావడం కానీ, డిమెన్షియా కానీ, లేకపోతే కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడం కానీ, ఫోకస్ లేకపోవడం కానీ, ముఖ్యంగా మాతృసుఖం దెబ్బతినడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయని చెప్తారు. సో ఎప్పుడైతే మనకు గ్రహణ దోషం ఏర్పడుతుందో దాన్ని మనం అవుట్రైట్గా నెగిటివ్గానే తీసుకుంటాం. కానీ ఈ గ్రహణ దోషం అనేది ఎప్పుడూ మనకు నెగిటివే చేస్తుందా, ఈ గ్రహణ దోషం వల్ల మనకు పాజిటివ్ రిజల్ట్స్ ఏమి ఉండవా అని కనుక చూసుకుంటే కొన్ని సమయాల్లో ఈ గ్రహణ దోషం అనేది మనకు పాజిటివ్గా కూడా వ్యవహరిస్తుంది. సో అది ఎప్పుడు వ్యవహరిస్తుంది అని అంటే, గ్రహణం అనేది అవుట్రైట్గా మనం సింగిల్ ఫినామినన్ కింద తీసుకోలేం. అంటే జనరల్గా ఏంటంటే గ్రహణాల్లో కూడా మనకు డిఫరెంట్ గ్రహణాలు ఉంటాయండి. రాహుగ్రస్త గ్రహణం సపరేట్గా ఉంటుంది, కేతుగ్రస్త గ్రహణం సపరేటెడ్గా ఉంటుంది. సో ఎప్పుడైతే మనకు ఈ సూర్యుడు, ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు గ్రహణం తీసుకుందాం, కేతుగ్రస్త సూర్యగ్రహణం అనేది కొంచెం పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఇస్తుంది జాతకంలో రాహుగ్రస్త సూర్యగ్రహణం కంటే. ఎందుకు అనంటే కేతు యొక్క నక్షత్రం అనేది సూర్యుడు ఉచ్చబడే స్థానంలోనూ ఉంటుంది, సూర్యుడు స్వక్షేత్రపడే స్థానంలోనూ ఉంటుంది. అంటే కేతు మనకు ఉచ్చబడిది మేషంలో, ఆయన ఎగ్జాక్ట్ ఉచ్చబడి 10 degreesలో ఉచ్చబడతారు. అంటే ఆల్మోస్ట్ అశ్విని 3వ పదంలో ఉచ్చబడతారు ఆయన. అలాగే
సూర్యుడి యొక్క మూల త్రికోణం గనక తీసుకుంటే మఖ రెండో పదం నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే సింహంలో ఉన్నటువంటి కేతు నక్షత్రంలో సూర్యుడు ఉండేటప్పుడు అది ఆయనకు మూల త్రికోణం అవుతుంది. సో, అలాంటప్పుడు ఏంటంటే కేతువుకి, సూర్యుడికి ఉన్నటువంటి ఇండైరెక్ట్ రిలేషన్‌షిప్ ఏదైతే ఉందో, ఎందుకంటే కేతువు మనకు మోక్షకారకుడవుతారు. సూర్యుడు మనకు ఆత్మకారకుడవుతారు. సో, ఆత్మ ఎప్పుడు పరితపించేది దేనికేనంటే మోక్షం పొందడం కోసమే. అంటే మోక్షం అనేది సిద్ధిస్తేనే ఆత్మకు సాక్షాత్కారం అనేది దొరుకుతుంది. సో, ఆత్మ సాక్షాత్కారం దొరకాలి అనంటే ఆత్మకి కావాల్సింది మోక్షమే కాబట్టి ఆత్మ ఎక్కడ ఉచ్చబడతారు అనంటే మనకు మోక్షకారకుడి యొక్క నక్షత్రాలు ఉచ్చబడతారు. అలాగే ఆత్మ ఎక్కడ బలపడుతుంది అనంటే మోక్షకారకుడి యొక్క నక్షత్రంలో బలపడుతుంది. సో, ఇక్కడేంటంటే సూర్యుడికి, కేతువుకి ఉన్నటువంటి రిలేషన్‌షిప్ అనేది ఒక రేంజ్‌కి పాజిటివ్ గ్రహణ స్థితికి దారితీస్తుంది కంపేర్ టు రాహు. సిమిలర్‌లీ చంద్రుడిని గనక తీసుకుంటే, చంద్రుడు రాహువుతో పాటు ఉండేటప్పుడు కొంచెం బెటర్ రిలేషన్‌షిప్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనస్సు ఎప్పుడూ ఎంగేజ్ అయ్యి ఉంటేనే అది మనకు పాజిటివ్ రిజల్ట్స్‌కి దారితీస్తుంది. మనసు ఎప్పుడు బ్లాంక్‌గా ఉండకూడదు. సో, రాహు ఎప్పుడు మనకు తలని సిగ్నిఫై చేస్తారు. అంటే రాహువులోనే బ్రెయిన్ అనేది ఉంటుంది మనకు. రాహు ఎప్పుడు పలానా విషయం మనకి కావాలి, పలానా డిజైర్స్‌ని మనం అచీవ్ చేయాలనే ఒక యాంబిషియస్‌గా ఉండేటటువంటి గ్రహం. సో, ఎప్పుడైతే మనకు మనఃకారకుడైనటువంటి చంద్రుడు రాహువుతో పాటు సంబంధపడతారో, అప్పుడు వాళ్ళకు మానసికంగా ఉండేటటువంటి మెంటల్ కేపబిలిటీ ఎన్హాన్స్ అవుతుంది. సో, చంద్ర రాహుల గ్రహణం అనేది ఒక రేంజ్‌కి పాజిటివ్‌గా వ్యవహరిస్తుంది. సూర్య కేతువుల గ్రహణం అనేది పాజిటివ్‌గా వ్యవహరిస్తుంది. గ్రహణాలు కూడా చెప్తున్నాను. ప్రొవైడెడ్ ఈ గ్రహణం యొక్క ఇంటెన్సిటీ అనేది మనకు వీళ్ళ యొక్క పరస్పర దూరం మీద కూడా ఆధారపడి ఉంటుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు, కేతువు కలిసి ఉన్నారు లేదా సూర్యుడు, రాహు కలిసి ఉన్నారు అన్నంత మాత్రాన వాళ్ళు గ్రహణం కింద అయిపోయారని మనం భావించకూడదు. సపోజ్ సూర్యుడికి, రాహుకి మధ్య అబౌట్ 10 degrees గ్యాప్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు ఒక 5 degreesలో ఉన్నారు. రాహు ఒక 20 degreesలో ఉన్నారనుకోండి. అప్పుడు మనం సూర్య, రాహువుల యొక్క కంజంక్షన్‌ని మరీ సీరియస్‌గా తీసుకోవాల్సినటువంటి అవసరం రాదు. లేదా చంద్రుడు ఒక 10 degreesలో ఉన్నారు. కేతు 1 degreesలో ఉన్నారనుకోండి. అప్పుడు కూడా ఇట్ ఈస్ నాట్ ఎ వెరీ సీరియస్ ఎక్లిప్సింగ్ ఎఫెక్ట్ అని మనం భావించకూడదు అక్కడ. కానీ ఇక్కడ ఏమవుతుంది అనంటే గ్రహణం ఇప్పుడు మనం చదివేటప్పుడు సూర్యగ్రహణం అయిపోయిందా లేదా, చంద్రగ్రహణం అయిపోయిందా లేదా అని చూసుకోవాలి. అంటే రాహుకేతువులు ఎప్పుడు మనకు వక్రగతిలో ఉంటారు. సూర్యకేతువులు ఎప్పుడు మనకు నార్మల్ మోషన్‌లో ఉంటారు. ఫార్వర్డ్ మోషన్‌లో ఉంటారు. సో, ఒక గ్రహణం యొక్క ఎఫెక్ట్ అనేది వయసు అయ్యే కొద్దీ వాళ్ళకు పెరుగుతుందా, తగ్గుతుందా అనేది వాళ్ళ యొక్క మోషన్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సూర్యుడు కానీ, చంద్రుడు కానీ రాహుని, కేతుని క్రాస్ చేసుకొని బయటకొచ్చేసారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక రాశిలో రాహు ఒక 5 degreesలో ఉన్నారు. సూర్యుడు ఒక 10 degreesలో ఉన్నారనుకోండి. అప్పుడు సూర్యగ్రహణం యొక్క ఎఫెక్ట్ అనేది వాళ్ళకు ఏజ్ అయ్యే కొద్దీ తగ్గిపోతుంది. లేదా కేతు ఒక 20 degreesలో ఉన్నారు. చంద్రుడు 25 degreesలో ఉన్నారనుకోండి. అప్పుడు చంద్రుడు కేతుని క్రాస్ చేసుకొని బయటికొచ్చేసారు కాబట్టి ఆ ఎక్లిప్సింగ్ ఎఫెక్ట్ అనేది ఏజ్ అయ్యే కొద్దీ తగ్గిపోతుంది. సో, గ్రహణం అనేది చాలామంది జాతకాల్లో ఉంటుంది. వాళ్ళందరికీ గ్రహణం వల్ల చెడు జరిగిందనంటే అలా కాదు. నేను చెప్పినట్టు గ్రహణంలో ఇన్వాల్వ్ అయినటువంటి గ్రహాలు అంటే సూర్యుడు, కేతుతో పాటు ఉంటే ఎలా మంచిదో, చంద్రుడు, రాహుతో పాటు ఉంటే ఎలా మంచిదో, అలాగే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి పరస్పర దూరం అనేది ఎటువంటి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో, వీటన్నిటిని మనం పాయింట్స్ ఆఫ్ కన్సిడరేషన్ కింద తీసుకొని మనం రిజల్ట్ అనేది చెప్పాలి. సిమిలర్లీ ఈ సూర్య, చంద్రులు, రాహుకేతువుల యొక్క స్థానబలం మీద కూడా అది ఆధారపడుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం మేషంలో సూర్యుడు, కేతు ఉన్నారనుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అశ్విని నక్షత్రంలో సూర్యుడు ఉండి కృత్తిక నక్షత్రంలో కేతు ఉన్నారనుకుందాం. అప్పుడు అది చాలా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్మెంట్. ఎందుకంటే అశ్విని నక్షత్రంలో సూర్యుడు పర్ఫెక్ట్‌గా ఉచ్చబడుతూ కేతు నక్షత్రంలో ఉండి సూర్యుడి నక్షత్రమైనటువంటి కృత్తికలో కేతు ఉండేటప్పుడు సూర్యుడికి, కేతువుకి నక్షత్ర పరివర్తన జరుగుతుంది. సూర్యుడికి, కేతువుకి నార్మల్‌గానే అవినాభావ సంబంధం ఉంటుంది. ఎందుకంటే ఆత్మకారకుడు, మోక్షకారకుడు కలిసి ఉంటే మంచిది. అట్ ద సేమ్ టైమ్ ఒక అశ్విని నక్షత్రానికి, కృత్తిక నక్షత్రానికి మినిమమ్ ఒక 9 degrees గ్యాప్ ఉంటుందనుకోండి. 10 degrees గ్యాప్ ఉంటుంది. సో, అలాంటప్పుడు ఏంటంటే అది సీరియస్ గ్రహణం ఎఫెక్ట్ కింద రాదు. అక్కడ సూర్యుడు ఉచ్చబడతాడు. కేతు కూడా మంచి పొజిషన్‌లో ఉన్నట్టవుతుంది. సో, ఇలాంటప్పుడు ఏంటంటే సూర్యుడు, కేతుతో పాటు కలిసి ఉన్న ఇంకా అక్కడ సూర్యుడు బలపడతాడు అన్నట్టుగానే మనం భావించాలి. సిమిలర్లీ చంద్ర, రాహువులు తీసుకోండి. వృషభంలో ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. చంద్రుడు రోహిణిలో ఉన్నారు. రాహువు మృగశిరలో ఉన్నారనుకుందాం.
ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అప్పుడు వృషభం అనేది కూడా చంద్రుడికి ఉచ్చక్షేత్రమే. రాహుకి కూడా వృషభం అనేది ఉచ్చక్షేత్రమే. ప్రొవైడెడ్ చంద్రుడు రోహిణి ఒకటో పదంలో ఉండి, రాహు మృగశిర రెండో పదంలో ఉంటే ఇద్దరు బలంగానే ఉంటారు అక్కడ. ఈవెన్ వాళ్ళిద్దరూ కలిసి ఉన్నా కూడా చంద్రగ్రహణం అనేది అక్కడ పాజిటివ్గా వ్యవహరిస్తుంది మనకు. సో ఇక్కడ ఏంటంటే రాహుకేతువుల యొక్క పొజిషన్ను, చంద్ర సూర్యుల యొక్క పొజిషన్ అనేది కూడా ఒక గ్రహణంలో వాళ్ళు చేసేటటువంటి పాజిటివ్ అట్మాస్ఫియర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి ఫ్యాక్టర్స్. సో ఒక గ్రహణాన్ని మనం రీడ్ చేసేటప్పుడు ఏంటంటే రాహుకేతు యొక్క కంజంక్షన్ ఎలా ఉంది, వాళ్ళు ఎవరితో కంజంక్ట్ అయినారు. అంటే చంద్రకేతువుల కంజంక్షన్ అనేది అసలు మంచిది కాదు. ఎందుకంటే నార్మల్గా కేతువుకి అసలు తలే ఉండదు కాబట్టి కేతువు ఎప్పుడు మోక్షాన్ని కోరుకుంటాడు, ఆలోచనని కోరుకోడు. సో ఇప్పుడు మనఃకారకుడైనటువంటి చంద్రుడు ఆలోచనని విస్మరించేటటువంటి కేతువుతో పాటు కలిసి ఉంటే వాళ్లకు ఎంప్టీ మైండెడ్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళకు జనరల్గా మైండ్ అనేది ఒక చోట ఉండదు, అక్కడ ఇక్కడ వాండర్ అవుతూ ఉంటుంది. కానీ ఇది కూడా ప్రొవైడెడ్ చంద్రుడి యొక్క బలాబలాలు కేతు యొక్క బలాబలాల మీద ఆధారపడుతుంది. సిమిలర్లీ రాహు సూర్యుల యొక్క కంజంక్షన్ కూడా అలాగే. మనకు ఆత్మ ఎప్పుడు మోక్షాన్ని కోరుకుంటే రాహు ఎప్పుడు మోక్షాన్ని కోరుకోడు. రాహు ఎప్పుడు ఏదో ఒకటి కావాలనిపిస్తూ ఉంటుంది. అంటే ఆత్మకి ఇంకా కర్మను అంటించేటటువంటి కార్యక్రమాన్ని రాహు చేస్తాడు. సో ఎంతకెంత మనం కర్మ చేసుకుంటూ పోతామో అంతకంత మనం మోక్షానికి దూరం అవ్వాల్సి వస్తుంది. ఇక్కడ కర్మ అంటే నేను చెప్పేది యాక్షన్ కాదు, దుష్కర్మ లేకపోతే సత్కర్మ అనేది ఎంతకెంత మనం సంపాదించుకుంటామో దాన్ని మళ్ళీ మనం అనుభవించాల్సి వస్తుంది. సో కర్మ చేయాలంటే మనకు కామం అనేది అవసరం. ఎప్పుడైతే ఒక మనిషికి సర్టన్ డిజైర్ అనేది డెవలప్ అవుతుందో ఆ డిజైర్ వల్ల వాళ్ళు యాక్షన్ చేయాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు ఏంటంటే సూర్య రాహుల కలయిక చెడ్డది, చంద్రకేతుల కలయిక చెడ్డదని చెప్తారు. ఇది నార్మల్. కానీ అందులో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు సింహంలో ఉండి ఆయనతో పాటు రాహు ఉన్నారనుకోండి, అప్పుడు రాహు కనుక సూర్యుడిని చెడు చేస్తే ఇండైరెక్ట్గా అది రాహుని చెడు చేసినట్టే భావిస్తారు అక్కడ. అంటే రాహుకి చెడు జరుగుతుంది అక్కడ. లేదా కర్కాటకంలో చంద్రకేతులు ఉన్నారనుకోండి, చంద్రుడి వల్ల కేతు వల్ల చంద్రుడు ఎఫెక్ట్ అవుతున్నారు అని అంటే చంద్రుడికి కలిగే డ్యామేజ్ వల్ల కేతుకు కూడా డ్యామేజ్ జరుగుతుంది. సో ఒక గ్రహణం అనేది మనం చూసేటప్పుడు అందులో ఎక్సెంప్షన్స్, అలాగే ఆ గ్రహణం యొక్క ఎఫెక్ట్ అనేది మనకు చెడు జరుగుతుందా మంచి జరుగుతుందా అనేది వేరియస్ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో అలాంటి ఫ్యాక్టర్స్ ఒక నిజ జీవితంలో ఒక మనిషికి ఎలా ఉపయోగపడుతుంది అనే విషయం గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాము. సో మీరు కనుక జాతకాన్ని గమనిస్తే మీకు ఒక స్క్రీన్ మీద ఒక జాతకం కనబడుతుంది చూడండి. ఇది ఒక మగవారి జాతకం అండి. ఈయన గ్రహస్థితిని కనుక చూసుకుంటే ఈయన జన్మించింది వచ్చేసి కర్కాటక లగ్నంలో జన్మించారు. పంచమంలో చంద్ర రాహువులు కలిసి ఉన్నారు, అష్టమంలో కుజుడు ఉన్నారు, భాగ్యంలో గురువు ఉన్నారు, దశమంలో సూర్య బుధుడు ఉన్నారు, ఏకాదశంలో శుక్రకేతువులు, ద్వాదశంలో శనీశ్వరుడు ఉన్నారు. సో ఇక్కడ గ్రహణం ఎక్కడ ఏర్పడుతుంది అని అంటే చంద్ర రాహులు ఇద్దరు కలిసి ఉన్నారు ఈయనకు పంచమంలో. సో ఇక్కడ ఏంటంటే చంద్ర రాహుల కలయిక అనేది చాలా విపరీతమైనటువంటి గ్రహణ దోషానికి దారితీస్తుంది. అది కూడా ఇక్కడ మోస్ట్ ఇంటెన్సిఫైడ్ గ్రహణం అనుకోవాలి మీరు. ఎందుకు అనంటే చంద్రుడు ఇక్కడ విపరీతంగా చెడిపోతున్నారనే మనకు కనిపిస్తుంది. బికాస్ చంద్రుడు అక్కడ క్షీణ చంద్రుడు, అంటే కృష్ణపక్ష చంద్రుడు. ఆయన ఉన్నది ఎలా ఉన్నారంటే నీచ క్షేత్రంలో ఉన్నారు. ఆయన కలిసి ఉన్నది రాహుతో పాటు కలిసి ఉన్నారు. ఎన్ని డిగ్రీస్లో ఉన్నారు అని అంటే చంద్రుడు 2 డిగ్రీస్లో ఉన్నారు, రాహు 7 డిగ్రీస్లో ఉన్నారు. సో ఇప్పుడు మనం జాతకాన్ని చూసుకునేటప్పుడు ఏంటంటే ఇక్కడ చంద్రుడు కంప్లీట్గా చెడిపోయారు. చంద్రుడికి అక్కడ నీచ భంగం జరుగుతుందా అంటే నీచ భంగం జరుగుతుంది. కానీ చంద్రుడి కండిషన్ అక్కడ బాగుందా లేదా అని అంటే అవుట్ రైట్గా మనం బాగాలేదని చెప్పేస్తాం. సో ఇప్పుడు చంద్రుడు అది కూడా కర్కాటక లగ్నాధిపతి అయి ఉండి ఆయన చెడిపోతే ఈ జాతకుడి యొక్క జీవితం ఎలా ఉండాలి? ఫస్ట్ చంద్రుడు మనకు లగ్నాధిపతి అవుతారు కాబట్టి ఆరోగ్యము, ఆయనకున్నటువంటి ఆత్మస్థైర్యము, ఆత్మధైర్యము, క్లారిటీ మొత్తం చెడిపోవాలి. చంద్రుడు మనఃకారకుడు అవుతారు కాబట్టి మనసు చెడిపోవాలి, మానసికంగా మంచిగా ఉండకూడదు. ఎప్పుడూ ఏదో ఒక టెన్షన్ను, స్ట్రెస్సు, ప్రెషరు లేదా మానసిక రోగాలు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ బైపోలార్ అయినా సరే, స్కిజోఫెర్నియా అయినా సరే, ఇలాంటివి రావాలి ఆయనకు. సో నిజ జీవితంలో ఈయనకు ఇది జరిగిందా లేదా అంటే ఈయన జాతకం గురించి చూసుకునేటప్పుడు ఈయన జన్మించింది వచ్చేసి గురుదశలో జన్మించారండి. ఆయనకు 1 year బ్యాలెన్స్లో జరిగింది గురుదశ. గురుదశ తర్వాత శని దశ వచ్చింది ఆయనకు. అది 1976 నుంచి 1995 వరకు జరిగింది ఆయనకు. ఈ శని తర్వాత బుధ దశ జరుగుతుంది.
బుధ దశలో ఆయన మెడికల్ సీట్ తీసుకుని మెడికల్ ఎగ్జామినేషన్ పాస్ అయ్యి వస్తున్నారు. ఇక్కడ మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటి అనంటే, మెడికల్‌లో ఆయన తీసుకున్నటువంటి ఫీల్డ్, అంటే ఆయన ఎంచుకున్నటువంటి ఫీల్డ్ ఏంటి అంటే సైకియాట్రీ. ఆయన ఎయిమ్స్‌లో చదువుకున్నారండి. 1995లో జాయిన్ అయ్యారు. ఆయన సైకియాట్రీలో ఎండీ చేశారు. 2001లో బయటకొచ్చారు. మళ్ళీ 2009లో క్రిమినల్ సైకాలజీ చదువుకున్నారాయన. ఇప్పుడు ఈయన చేసినటువంటి పని ఏదైతే ఉందో, అంటే ఈయన యాక్చువల్‌గా నార్మల్‌గా డాక్టర్ చదువుకున్నారు. కానీ ఈయనను గవర్నమెంట్ హైర్ చేసుకుంది. దేనికి అనంటే క్రిమినల్ సైకాలజీ, అంటే చాలా ఈ సీరియల్ కిల్లింగ్ కేసెస్ అయినా సరే, కిడ్నాపర్స్ కేసెస్ అయినా సరే, లేకపోతే ఈ పోలీస్ ఇన్వెస్టిగేషన్స్‌కి సంబంధపడేటటువంటి కేసెస్ అన్నీ మాక్సిమం ఈయన చేతికే వస్తుంది. అది కూడా ఏంటి, నార్మల్ పోలీస్ కేసెస్ కాదు, లైక్ సీబీఐ కేసెస్, అంటే చాలా క్రిటికల్ ఫినామినన్ ఉండే కేసెస్ అన్నిటిని ఈయన సాల్వ్ చేశారు. అంటే ఇప్పుడు ఇక్కడ మనం చూడాల్సిందేంటి, చంద్రరాహుల కలయిక ఉంటే నార్మల్‌గా మనిషికి ఉన్నటువంటి మానసిక పరిస్థితి క్షీణించిపోతుంది కదా! సో, అలాంటి ఒక వ్యక్తి ఇతరుల మానసిక పరిస్థితిని తెలుసుకునే రేంజ్‌కి ఎలా ఎదగగలుగుతారు? ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడైతే మనకు విషం ఉంటుందో, ఆ విషంలోనే మనకు విరుగుడు కూడా ఉంటుందండి. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడేంటంటే చంద్రరాహుల కలయిక వల్ల ఎవరి మానసిక పరిస్థితి అయితే దెబ్బతినాలో, అదే వ్యక్తి వేరే వాళ్ళ మనస్సులని చదవగలిగే కెపాసిటీని కూడా వాళ్ళే ఇస్తున్నారు ఈయనకు. సో, ఎలా ఇస్తున్నారు అనంటే ఇందాక చెప్పినట్టు చంద్ర రాహుల కలయిక మంచి గ్రహణానికి దారితీస్తుంది. ప్రొవైడెడ్ వాళ్ళు ఉన్నటువంటి స్థానం అనేది బలంగా ఉండాలి. ఇక్కడ చూస్తే చంద్రుడు నీచబడ్డారు, రాహు కూడా నీచబడ్డారు. ఇది అస్సలు మంచి కంజంక్షన్ కాదు. కానీ ఈయన చేసుకున్న పుణ్యం ఏంటంటే వీళ్ళ ఇద్దరిని గురువు చూస్తున్నారు. గురు దృష్టి పడుతుంది. ఈవెన్ చంద్రుడు కూడా ఏంటంటే గురు నక్షత్రం నుండి గురు దృష్టి చంద్రుడి మీద పడుతుంది. రాహు ఏంటంటే శని నక్షత్రంలో ఉన్నారు. సో, శనీశ్వరుడు ఏంటంటే వ్యయంలో ఉన్నారు. అది మంచిది అనుకోండి, విపరీత రాజయోగం అవుతుంది. కానీ చంద్రగ్రహణం ఈయనకు పూర్వపుణ్యస్థానంలో. పూర్వపుణ్యం అనేది ఏంటి, మనకు మన యొక్క క్రియేటివిటీని, మన యొక్క ఇంటెలిజెన్స్‌ని, మన యొక్క సృజనాత్మకతని సూచించేటటువంటి ఏరియా. పూర్వపుణ్యస్థానంలో లగ్నాధిపతి రాహువుతో పాటు కలిసి ఉండి వాళ్ళిద్దరికీ గురుదృష్టి పడేటప్పుడు అది నీచభంగ రాజయోగానికి దారితీస్తుంది. అంటే లగ్నాధిపతిని భాగ్యాధిపతి చూసినట్టు అవుతారు, అలాగే రాహువుని కూడా భాగ్యాధిపతి చూసినట్టు అవుతారు. సో, మనఃకారకుడు క్రియేటివిటీ ఉండేటటువంటి హౌస్లో కూర్చుని రాహువుతో పాటు కలిసి ఉన్నత విద్యను సూచించేటటువంటి గురువు యొక్క దృష్టి ఆయన మీద పడేటప్పుడు ఈయనకు మానసిక రోగం రాకుండా మానసిక రోగుల్ని ఈయన సరిచేసేటటువంటి యోగాన్ని ఇస్తున్నారు. అది కూడా ఏంటి, కుజుడు అష్టమంలో ఉండి ఇస్తున్నారు. మరీ ముఖ్యంగా మన యొక్క సబ్కాన్షియస్ మైండ్ని సూచించేటటువంటి బుధుడు ఎవరైతే ఉన్నారో, అంటే 12th లార్డ్ ఎవరైతే ఉన్నారో ఆయన కర్మస్థానమైనటువంటి దశమంలో ఉన్నారు. మళ్ళీ కర్మస్థానాధిపతి అయినటువంటి కుజుడు అష్టమంలో ఉన్నారు. సో, ఇక్కడ నేను చెప్పేది ఏంటి అనంటే, ఇలాంటి కాంబినేషన్స్ ఉండేటప్పుడు ఏంటంటే జాతకం బాలేదని చెప్పేస్తాం మనం నార్మల్‌గా. అంటే లగ్నాధిపతి పంచమంలో ఉండడం మంచిదే, కానీ అక్కడ నీచబడిపోయారు. అది కూడా క్షీణచంద్రుడు కలిసి ఉండడం కూడా రాహువుతో పాటు కలిసి ఉన్నారు. సో, అస్సలు బాగుండదు. అంటే ఈయనకు చంద్రదశ రాలేదనుకోండి, చంద్రదశ వచ్చుంటే ప్రాబ్లం అయి ఉండేది. కానీ చంద్రదశ రాలేదు ఆయనకు. ఆయన సెటిల్ అయిందంతా బుధ దశలో సెటిల్ అయ్యారు. ఇది ఇంకొక పెద్ద మిరాకిల్. ఎందుకంటే కర్కాటక లగ్నానికి బుధుడు అత్యంత పాపగ్రహం అవుతారు కదా! తృతీయ వ్యయాధిపతి అయినటువంటి బుధ దశ శత్రుక్షేత్రంలో, అంటే కుజుడి ఇంట్లో జరిగేటప్పుడు ఎలా ఉండాలి, అది కూడా కరెక్ట్‌గా ఆయనకు సెటిల్ అయ్యే పీరియడ్ 20 ఇయర్స్ నుంచి 37 ఇయర్స్ వరకు ఆయనకు బుధ దశ జరిగింది అక్కడ. సో, బుధుడు ఆయనకు మంచి చేశారా లేదా అంటే అమోఘంగా మంచి చేశారు. అంటే ఈయన గవర్నమెంట్ జాబ్‌కి యాస్పైర్ చేయకుండా గవర్నమెంట్ వాళ్ళు ఈయనను కోరుకున్నారు. అంటే ఈయనకున్నటువంటి ఆ హిడ్డెన్ టాలెంట్‌ని ఇచ్చేటటువంటి యోగం ఏదైతే ఉందో, చంద్ర రాహువుల కలయిక అనేది ఆయన మనస్సుని డ్యామేజ్ చేయకుండా ఇతరుల మనస్సుల్ని చదవగలిగే కెపాసిటీని ఇస్తుంది ఇక్కడ. సో, ఎప్పుడైనా సరే ఒక మనిషి జాతకంలో గ్రహణం ఏర్పడుతుందనుకోండి, నార్మల్‌గా ఇప్పుడు సూర్యుడు కానీ లేకపోతే మెయిన్‌గా సూర్యుడు తీసుకుంటే, సూర్యుడు మనకి ఎప్పుడైతే రాహుకేతువులతో సంబంధపడతారో అప్పుడు అది మనకు పితృదోషానికి దారితీస్తుంది జనరల్‌గా. కానీ అంత మాత్రాన వాళ్ళందరికీ తండ్రి సుఖం లభించదు, లేకపోతే వాళ్ళకి ఆత్మ సంతృప్తి గానీ, లేకపోతే ఆత్మస్థైర్యం గానీ ఉండదని చెప్పడం కూడా తప్పవుతుంది. ఎంతోమంది జాతకులకు సూర్యకేతువులు కలిసి ఉండి, వాళ్ళు అత్యంత ఎత్తైనటువంటి రాజకీయ పదవులను అనుభవించిన వాళ్ళున్నారు. సూర్యకేతువులు కలిసి ఉన్న వాళ్ళకి కొన్ని వందల ఎకరాలు, వేల ఎకరాలు తండ్రి నుంచి ఆస్తి వచ్చిన వాళ్ళున్నారు. అలాగే చంద్ర రాహులు కలిసి ఉండే వాళ్లకు
మానసిక పరిస్థితి మెరుగ్గా ఉన్నారు. అంటే చంద్రుడు నీచబడి రాహుతో పాటు కలిసి ఉండేటప్పుడు ఇది లైవ్ ఎగ్జాంపుల్. అంటే చంద్రుడు రాహుతో పాటు కలిసి ఉండి ఆయన మనసు డ్యామేజ్ కాకుండా ఇంకా మానసిక రోగులను ఈయన గుణం చేస్తూ ఉండే ఎబిలిటీని ఇస్తుంది మీకు. ఓకేనా? సో ఎప్పుడైనా సరే జాతకంలో ఒక గ్రహణం ఏర్పడుతూ ఉందంటే దాన్ని దోషం కిందే తీసుకోవడం తప్పవుతుందండి. ఆ గ్రహణంలో ఇన్వాల్వ్ అయినటువంటి ఫ్యాక్టర్స్ని మనం గుర్తించాలి. రాహుగ్రస్త గ్రహణమా, కేతుగ్రస్త గ్రహణమా, ఆ గ్రహణంలో ఇన్వాల్వ్ అయినటువంటి కాంతి గ్రహం. నేను చెప్పినట్టు సూర్య కేతువుల గ్రహణం అనేది మంచిది, చంద్ర రాహుల గ్రహణం అనేది మంచిది. ఆ గ్రహణం కూడా వాళ్ళ ఉన్నటువంటి స్థాన బలం మీద ఆధారపడుతుంది. అంటే ఇప్పుడు ఇదే గ్రహణం వృషభంలో ఉంటే ఇంకా మంచిది, కానీ ఈ పర్టికులర్ లగ్నానికి ఈ గ్రహణం పంచమ స్థానంలో ఏర్పడి ఆ పర్టికులర్ దశ రావడం వల్ల ఈయనకు మానసిక పరిస్థితి దెబ్బ తినకుండా ఇంకా మెరుగు చెందింది. కానీ ఈ చంద్రరాహుల కలయిక వల్ల ఆయనకి ఏదైనా చెడు జరిగిందని అంటే మాతృసుఖం దెబ్బతినింది. కరెక్ట్గా ఆయనకు 1979లో వాళ్ళ అమ్మగారు చనిపోతున్నారు. అంటే ఈయన పిన్ని దగ్గర పెరిగారు మళ్ళీ. ఇది గుర్తుంచుకోవాలి. అంటే కన్న తల్లి లేకపోయినా కూడా పిన్ని పెంచింది ఈయన్ను. అంటే మాతృసుఖం లేకపోయినా కూడా మాతృ సమానురాలు పెంచారు. అంటే చూసుకోవడానికి ఎవరో ఒకరు ఉన్నారు, అది కూడా చూసుకోవాలి మీరు. బట్ మాతృ వియోగం అయితే జరిగింది ఆయనకు. అంటే మాతృకార్యకుడుగా చంద్రుడు వీళ్ళ కన్న తల్లిని ఈయనకు దూరం చేశారు. కానీ అదే చంద్రుడే ఈయనకు పిన్ని ద్వారా, అంటే పినతల్లి ద్వారా మాతృసుఖాన్ని ఇస్తూ ఉన్నారు మళ్ళీ. సో ఇది నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఒక కాంబినేషన్ వస్తుందనుకోండి, చంద్రుడు రాహుతో పాటు కలిసి ఉంటే అవుట్రైట్గా వాళ్ళకు మాతృసుఖం లేకుండా అయిపోతుంది, మనసు సరిగా ఉండదు, చంచలంగా ఉంటుంది, అది కూడా నీచబడిపోతే అస్సలు బాగుండదని చెప్పేస్తాం కదా. సో డైరెక్ట్ కంక్లూషన్కి మనం జంప్ అయ్యే కన్నా ముందు వాళ్ళు ఉన్నటువంటి ఫ్యాక్టర్స్, వాళ్ళు స్థానబలం ఎలా ఉంది, ఏ నక్షత్రంలో ఉన్నారు, ఎవరితో పాటు వాళ్ళు గ్రహణం చెంది ఉన్నారు, వాళ్ళని ఇంకే గ్రహాలు చూస్తూ ఉన్నాయి, వాళ్ళ యొక్క దశలు వస్తుందా లేదా, ఇలాంటివన్నీ మనం పరిగణలోకి తీసుకొని ఆ గ్రహణం అనేది వాళ్ళకు పాజిటివ్గా బిహేవ్ చేస్తుందా, నెగిటివ్గా బిహేవ్ చేస్తుందా అనే విషయాన్ని మనం చూడాలి. ఓకేనా? సో ఇంతవరకు నా వీడియో చూస్తున్నారంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క వాల్యుయబుల్ ఒపీనియన్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.